అనేటువంటిది ముఖ్యం. కానీ దాన్ని మర్చిపోయి కన్ను మిన్ను గానకుండా ఇవాళ నరనరాన అహంకారాన్ని ఆధిపత్య అహంకారాన్ని ఎక్కించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తి కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ కనీస సైద్ధాంతిక విలువలు లేకుండా ఒక చిల్లర గల్లీ లీడర్ లెక్క ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వైఖరి ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరచడమే కాదు, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టు అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బుద్ధి జ్ఞానం ఉన్నదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారనే భరోసాతో అమలు చెయ్యమని ప్రజలు మీకు పట్టం కట్టి మిమ్మల్ని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టిండ్రు. అదేవిధంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయమనేటువంటి ఒక బాధ్యత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కట్టబెట్టిండ్రు. ఇవాళ నీ బాధ్యత ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయటం, మా బాధ్యత ఆ వాగ్దానాలను అమలు చేయమని చెప్పని నిరంతరంగా గుర్తు చేయటము, నిరంతరంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత. నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. అంత మాత్రం చేత ఇవాళ ప్రశ్నిస్తున్నారు కదా, మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయమని చెప్పని అడుగుతున్నారు కదా అని చెప్పినటువంటి ఒక పాపానికి ఇవాళ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తూలనాడతావా రేవంత్ రెడ్డి? అసలు తెలంగాణకు పట్టినటువంటి ఒక శని, తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి వాళ్ళ. సరే, యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు, మంచిదే, ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా సరే నీ వక్రబుద్ధి మార్చుకోకపోతే ఎట్లా? ఆఖరికి దావోస్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ప్రపంచ పెట్టుబడుల వేదిక అయినటువంటి ఒక దావోస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. లండన్కు పోయి కూడా కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదని చెప్పని లండన్కు పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. మళ్ళీ హైదరాబాద్లో వచ్చి కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.